రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి సంక్షేమాన్ని సైతం అందిస్తారనే దృక్పథంతో ప్రజలు అపారమైన నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి 94% స్ట్రైక్ రేట్తో అధికారాన్ని అందించారని, ఈ 2 ఏళ్ల పాలనలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా సోమవారం ఆలమూరు మండలం ఆలమూరు, బడుగువానిలంక గ్రామాల్లో ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలందర్నీ కలుసుకుని గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. 45 రోజుల పాటు కూటమి నేతలందరూ ప్రజలను కలుసుకుని 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను తెలియజేయాలన్నారు. ఆలమూరు, బడుగువానిలంక గ్రామాల్లో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించిందని తెలిపారు. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు, బడుగువానిలంక గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుంది, ఏ విధమైన అభివృద్ధి సాధించాం, ఏ విధమైన సంక్షేమాన్ని అందించాం, ప్రజలందరినీ కలుసుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలను కూడా ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను కలుసుకునే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆలమూరులో ఉదయం నేను తిరిగాను. నేడు బడుగువాళ్ళని ఇక్కడ ప్రజల్ని కలుసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు వింటా ఉన్నాను. మరి గత 2 ఏళ్ల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, గ్రామాల్లో అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడుతోందనేది పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని ప్రజలందరూ కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు గత 2 ఏళ్ల కాలంలో అందించిన సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఉన్నారు, ఇంకా వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి మీద ఏ విధమైన నమ్మకంతో ఆనాడు అధికారాన్ని చారిత్రాత్మకమైన తీర్పుతో 94% స్ట్రైక్ రేటుతో అత్యధికమైనటువంటి చరిత్రలో చూడనటువంటి మెజార్టీలతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చారు. కొత్తపేట నియోజకవర్గంలోనే 56,479 ఓట్ల మెజార్టీతో ఏనాడు ఊహించిన మెజార్టీని నాకు అందించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా డబల్ ఇంజిన్ సర్కార్లా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. గత వైసీపీ గొడ్డలి పార్టీ ప్రభుత్వ పరిపాలనలో 5 ఏళ్ల కాలం ఏ విధంగా నష్టపోయామో ప్రజలు ఆనాడు గ్రహించడం వల్లనే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని ఎన్డీఏ కూటమి పాలన కావాలని కోరుకోవటం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనాలే గ్రామాన జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈనాడు ఇప్పుడు బడుగువానిలంక నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. బడుగువానిలంకలో ఆనాడు నేను శాసనసభ్యుడికి కట్టిన బ్రిడ్జికి కనీసం అప్రోచ్లు కూడా గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఆనాటి శాసనసభ్యుడు ఎక్కడా దృష్టి సారించలేదు. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన ఉన్నారు. 5 సంవత్సరాలు అధికార పార్టీగా ఉన్నారు, 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నారు. అయినా ఆనాడు పూర్తి చేసిన బ్రిడ్జి కనీసం అప్రోచ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో బడుగువానిలంక బ్రిడ్జికి అప్రోచ్లు వేసి తారు రోడ్డుగా ఆ యొక్క గ్రామంలో ఉన్న రోడ్డునంతా కూడా మార్చడం జరిగింది. గ్రామంలోకి వచ్చే రోడ్డును కూడా వెడల్పు చేయడం కోసం రోడ్డును కూడా వెడల్పు చేయడం జరిగింది. అదే కాకుండా కల్వర్టు కూడా సన్నపాటి కల్వర్టు ఉండేది, దాన్ని కూడా వెడల్పాటి కల్వర్టుగా మార్చి అభివృద్ధి పరచడం జరిగింది. దాంతోపాటు రైతుల యొక్క భూముల రక్షణ కోసం, రిలయన్స్ వారి పైప్ లైన్ రక్షణ కోసం గ్రాయిన్స్ నిర్మాణాన్ని కూడా చేపట్టి పూర్తి చేయడం జరిగింది. గ్రామాల్లో సంక్షేమం కూడా విరివిగా జరుగుతుంది. అనేక మంది గోకులాలు రైతులు నిర్మించుకోవడం జరిగింది. రైతులను కూడా ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ఇప్పుడు పొంత రోడ్లు కోరుతూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో పొంత రోడ్లు కూడా ఆధునీకరణ చేయడం జరుగుతుంది. గ్రామంలో కూడా చాలా చోట్ల సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఇంకా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నేను ఇప్పుడు తిరిగిన ప్రాంతంలో
డ్రైన్లు మహిళలందరూ ముందుకు వచ్చి కోరటం జరిగింది. రేపు రాబోయే కాలంలో ఆ డ్రైన్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒక పక్క తల్లికి వందనం కింద చదువుకున్న బిడ్డలందరికీ 13,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. పెన్షన్ల కార్యక్రమం కింద అందరికీ వృద్ధులందరికీ 4,000 రూపాయలు, అదే విధంగా దివ్యాంగులుంటే వారికి 6,000 రూపాయలు అందిస్తా ఉన్నాం. ఈ గ్రామంలో 90 చిన్న గ్రామం ఇది. ఈ గ్రామంలోనే 90 మంది పైబడి దివ్యాంగులు ఉన్నారు. వారందరికీ కూడా 6,000 రూపాయల చొప్పున అందిస్తూ ఉన్నారు. ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం అయినా అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు అందివ్వడం జరిగింది. తల్లికి వందనం ప్రతి బిడ్డకి 13,000 అందివ్వడం జరిగింది. పెన్షన్లు లేదా గుంతలు లేని రహదారులు, కొత్తపేటలో అన్నా క్యాంటీన్లు, ఎక్కడైనా ఎలక్ట్రికల్ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం, ఇరిగేషన్ సమస్యలు ఉంటే ఇరిగేషన్ సమస్యల పరిష్కారం, ఏ రకమైన ఇబ్బందులు ఉంటే అన్ని రకాల ఇబ్బందులు కూడా తీర్చడం కోసం ఒక పక్క పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో దేవాలయాల అభివృద్ధి, పుష్కర ఘాట్ల అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో అపూర్వమైన స్పందన కనపడతా ఉంది. దీన్ని ఇంకా కొనసాగిస్తాం. ప్రజలు ఇచ్చిన ఉత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఇంకొక 2 దఫాలు అధికారంలో ఉండే విధంగా ప్రజల ఆదరాభిమానాలన్నీ కూడా చూరుకునే విధంగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ఈ 2 ఏళ్ల నమ్మకాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించాం. రాబోయే కాలంలో కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ బడుగువాళ్ళంక గ్రామంలో కానీ, ఆనమూరు గ్రామంలో కానీ ప్రజలు కోరుకున్న పరిపాలన అందివ్వడం కోసం అందరం పాటుపడతామని తెలియజేస్తా ఉన్నాను.